ఇలా అండి వైట్ అన్నం అయితే అందినాం పోవడానికి తయారుగా ఉన్నాం. పులిగొర పులుసు కలుపుకొని అన్నం కలుపుకొని ఊరికైతే రెడీ అవుతాను. పులిగొర పులుసుకు 3 కిలోల అన్నం పెట్టినాం. వైట్ అన్నం ఇందులో పసుపు నూనె 2 ఉప్పు యాడ్ చేసి ఇలా అన్నానికి మిక్స్ చేసి కలిపితే అన్నం పచ్చగా మంచిగా కనబడుతుంది. పులిహోర పులుసు అయితే అన్నానికి పట్టిస్తాను. పులిహోర అన్నం కలుపుడు అయితే అయింది. ఇప్పుడు ఇందులోకి తీసుకుంటాను క్యాన్లోకి. అంత పట్టుకెళ్ళి ఇక్కడ అందరం తినాలి. ఇది 14 మందికి డ్రైవర్ అన్నతోటి కలిపి 14 మందికి కావాలన్నా. అందుకే 3 కిలోల బియ్యం పెట్టి పులిహోర అన్నం కలుపుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇక అన్నం అయితే మొత్తం టిఫిన్లోకి తీసుకున్నాము. పులిహోర అన్నం ఇక మేము 5 గంటల వరకు ఆటో ఎక్కి తయారైపోతాం. ఓకేనా, బాయ్.